హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది, ఓకేనా? అయితే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే దేవుడికి బోనం అయితే తీస్తున్నాం అనమాట. ఈరోజు బోనాల పండుగ. అయితే ఇక్కడ వచ్చేసి నేను దేవునికి బోనం అయితే రెడీ చేస్తున్నాను అనమాట. ఎలా ఉంటుంది వీడియో, ఏంటి పండుగ ఎలా జరుపుకున్నాం అనేది వీడియో పూర్తిగా లాస్ట్ వరకు చూస్తేనే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. నేను చెప్పేది కూడా మీకు అర్థమవుతుంది. అందుకని చెప్పేసి వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇక ఇంట్లో పనులంతా కంప్లీట్ చేసుకొని నేను రెడీ అయ్యి దేవునికి ప్రసాదం అయితే రెడీ చేసుకొని మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. అంతా తీయనిక నాకు అసలు వీలు కాలేదు, ఎందుకంటే తొందరగా పని చేసుకోవాలి కాబట్టి. ఇక వీడియో అంటే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ప్రతి ఒక్కటి వీడియో తీసుకుంటూ నేను అన్నీ చూపించలేను కాబట్టి ఇక్కడ నేను బోనం రెడీ చేసింది మాత్రమే దేవుని అది కుండ అది బొట్లు పసుపు బొట్లతో చేసింది మాత్రమే వీడియో స్టార్ట్ చేసిన అనమాట. అక్కడ నుంచి నేనైతే మొత్తం రెడీ అయ్యి పిల్లలు రెడీ అవుతారు అనమాట. ఇక నేనైతే కుండనైతే నీట్గా తెస్తారు కదా, దాన్ని కొంచెం నీట్గా కడిగి దానికి ఆయిల్ రుద్ది ఇట్లా జాలి ఉంటుంది కదా మనకు, చాయ్ జాలి అయినా సరే జల్లెడైనా సరే తీసుకొని దాంట్లో పోసుకుంటూ ఇట్లా చల్లుకుంటున్నాను అనమాట. మొత్తం ఇది నూనె పసుపు కలిపి పెడితే మొత్తం బ్లాక్ కనిపిస్తుంది, అంత నీట్గా మంచిగా కనిపిస్తలేదు అనమాట. అందుకని చెప్పి ఇట్లా అయితే చేయిస్తున్నాను. నూనె పసుపు కలపడం వల్ల కుండ మొత్తం బ్లాక్ కనిపిస్తుంది. అందుకని చెప్పేసి ఆయిల్ రుద్ది దాని మీద ఇట్లా జల్లితోటి పసుపు అయితే అన్నాను అనమాట. దీంట్లోకి కుండకి వచ్చేసి బోనం కుండకు వచ్చేసి బొట్లు అయితే పెడదాము అని చెప్పి, అంటే కన్ను ఇట్లా షేపు అమ్మవారి షేపు బొమ్మ గీద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. కానీ అసలు చాలా టైం అయితే పడుతుంది అక్కడ దేవునికి తొందరగా బోనం అయితే తీయాలని చెప్పేసి ఇంక అట్లా ఏం బొమ్మ అది గీయకుండా ఇక మొత్తం బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. కానీ చాలా మంచిగా అయితే వచ్చింది, ఒకసారి మీరు చూడండి. చాలా చాలా బాగుంది. పసుపు అనేది నీట్గా మంచిగా కుండకైతే మంచిగా పట్టింది. ఇక అట్లా పట్టుకునేటప్పుడు మొత్తం రాలిపోతుందిలే, కానీ చూడడానికైతే ఇప్పుడు ఫస్ట్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. ఇక దేవుని కళ్ళు బొమ్మ ఫేస్ వేస్తే ఇంకా మంచిగా ఉండేమో అని చెప్పేసి అనుకున్నా, కానీ టైం లేదబ్బా అస్సలు. హడావుడిగా పిల్లలు చూసుకుంటూ ఇవన్నీ రెడీ చేసుకుంటూ కుండని ఇక ఎలాగోలాగా చేస్తున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి కుండని మొత్తము ఇట్లా బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడవచ్చు, మీకు కనిపిస్తుంది. ఇట్లా బొట్లు అవన్నీ పసుపు రుద్దుకున్న తర్వాతకి దీంట్లో నైవేద్యం పెట్టి పైనుంచి యాపమండలు చుట్టూ పూలు పైన ఒక గురిగిలాగా ఉంది కదా, దాంట్లో వాటర్ పోసి బెల్లం అయితే వేయాలి. బెల్లం పైన ఇంకో గురిగి ఉంది కదా, అది నూనె పోసి ఒత్తి అయితే వేయాలన్నమాట. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా తీస్తారనమాట. బోనం అయితే అందరు ఒకే విధంగా బొట్లు అయితే పెట్టారనమాట. కొందరు ఇట్లా అది కలర్ వైట్ కలర్ పూస్తారు, కొందరు ఇట్లా పొడి నిలువు పెడతారు, కొందరేమో ఇట్లా మనం శంకువి అవి దేవుళ్ళవి ఫొటోస్ గీస్తారు, కొందరు అమ్మవారి బొమ్మ గీస్తారనమాట. ఒక్కరు ఒక విధంగా ఆ దేవునికి మంచిగా నచ్చే విధంగా అయితే తయారైతే చేస్తారనమాట కుండని. అందరూ ఒకే విధంగా అయితే చెయ్యరు. ఇక ఇదనమాట. దేవునికి ప్రసాదం మాత్రం అంతా ఒక్కటే అనమాట, బెల్లన్నమే పెడతారు. పైన వచ్చేసి పెరుగు వాటర్ పోస్తారు, కొందరు బెల్లం పాయసం పోస్తారు, అది కూడా కొంచెం వేరే ఉంటుంది. ఇక మేమైతే ఇలానే చేస్తామన్నమాట. కుండల వాటర్ పోసి అది పానకం చేస్తారు. ఇక్కడ వచ్చేసి ఇక
మొత్తం రెడీ చేసి పెట్టిన. ప్రసాదం కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు పూలతోటి మొత్తం అలంకరించుకోవాలి. పూలు, వేప మండలు, మామిడి ఆకులు అవన్నీ పెట్టేసుకొని దీపం అయితే పెట్టి వెలిగించాలన్నమాట. మీకు చెప్పిన కదా నాకు అసలు టైం లేదు అని చెప్పేసి అవన్నీ చేస్తుంటే నాకు వీడియో తీసేటోళ్ళు కూడా ఎవరు లేకుండే అనమాట. ఇక మా ఆయన బయటికి వెళ్ళిండు, పిల్లలేమో అసలు మొత్తం ఎక్కడ అంటే అక్కడ తీస్తూ ఉన్నారు. అందుకని చెప్పేసి ఇక నేనే తీయలేదు, వాళ్ళు తీయడానికి వస్తలేదు ఫోన్ కూడా పట్టుకొని. అందుకని చెప్పేసి నేనే మొత్తం రెడీ అయిన తర్వాతకి తీసిన. చూడండి ఇక కుండ అయితే దేని మొత్తం రెడీ అయింది. ఇక మా ఆయన దేవునికి అయితే అగరబత్తీలు, కొబ్బరికాయ, మంచి దండం అయితే పెడుతుండనమాట. చూడవచ్చు. ఇక చుట్టాలను కూడా బాగా ఎవరిని పిలుచుకోలేదన్నమాట. మా ఊరికే మేమే సింపుల్గా తీద్దామని చెప్పేసి తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి మా అక్క పిల్లలు ఇద్దరు అయితే ఉన్నారనమాట. వాళ్ళే వచ్చారు, వాళ్ళే చుట్టాలు మాకు. ఇక వాళ్ళే పిల్లలను చూసుకున్నారు. ఈ ముగ్గురు పిల్లలను తీసుకొని వద్దని చెప్పేసి అనుకున్నాము. అయితే మేము ఉన్నాం కదా అక్క, తీయదు దేవునికి అని చెప్పేసి వాళ్ళ బలవంతంతో మేమైతే బోనం అయితే తీసినాం అనమాట. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళని పట్టుకోవాలంటే బోనం తీయాలి, నన్ను చూసుకోవాలి కదా అని చెప్పేసి ఇక మేమైతే అనుకున్నాము. కానీ లాస్ట్లో ఇంకా వాళ్ళైతే వచ్చి హెల్ప్ చేసారు అనమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళు దేవునికి దండం పెట్టుకుంటూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడవచ్చు. ఇక నేనేమో వీడియో తీసుకుంటున్నాను. లాస్ట్లో నన్ను కూడా దించిర్లే కానీ వాళ్ళు ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి బోనము అంతా రెడీ చేసి దేవుని దగ్గరికి వెళ్ళేసరికి 12 దాటింది. మేము ఉదయం 9-10 గంటలకే వెళ్ళాలని అనుకున్నాము. కానీ ఇక కుదరలేదన్నమాట. నేను 10-11 కన్నా పోవాలని చెప్పి అనుకున్నాను. కానీ చాలా టైం అయితే అయింది. ఆడికి పోయేసరికి 12:30 దాటింది. ఇక దేవుని చుట్టూ తిరిగి 3 చుట్లు తిరిగి దేవునికి ప్రసాదం ఇచ్చి అప్పచెప్పి మేము వచ్చేసరికి 2 అయిందనమాట. చాలా చాలా టైం అయితే పట్టింది. అంటే పబ్లిక్ చాలా ఉన్నారనమాట దేవుని దగ్గర. చాలా చాలా పబ్లిక్, అసలు చుట్టూ అసలు తిరగడానికి కూడా రావట్లేదు. మొత్తము అంత పబ్లిక్ ఉంది. ఇక దేవునికి అసలు లోపలికి కూడా వెళ్ళలేదు. ఇక మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా వద్దామని చెప్పేసి బయటనే దేవునికి ప్రసాదం పెట్టి బయట నుంచే చూసి ఇక దండం అయితే పెట్టుకొని వచ్చినాం అనమాట. అక్కడనే కొబ్బరికాయ కోసి అలానే మేము ఏటనే అంటే ఏం లేదనమాట. ఇక కోడిని అక్కడ కోడిని మనకు మొక్కుకున్న దాన్ని బట్టి ఏటలు కోస్తారనమాట. ఎవరి ఇష్టం వాళ్ళది. మేమైతే కోడినైతే మొక్కి అక్కడ కోయించుకొని వచ్చినాం అనమాట. బోనం అయితే అప్పచెప్పి కోడిని కోయించుకొని ఇంటికైతే వచ్చేసినాము. ఇక్కడైతే బోనాలు తీసుకుంటూ ఒక ఆమె అయితే వచ్చిరనమాట డబ్బులతోటి. ఇంకా వాళ్ళనైతే వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇదన్నమాట. చూడొచ్చు మీరు. మీకు క్లారిటీగా అర్థమవుతుందని అయితే అనుకుంటున్నాను. అంటే జనం చాలామంది ఉన్నారు కదా, క్లారిటీగా తీయడానికే ట్రై చేస్తున్నా కానీ కుదరదు కదా. ఇంకా అమ్మని చూడండి లోపల ఎంత ముద్దుగా ఉంది కదా, చాలా చాలా బాగా అనిపించింది. చాలా మంచిగా ఉందన్నమాట. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఆ దేవుణ్ణి చూడంగానే మనకున్న బాధలు కష్టాలన్నీ అయితే అన్నీ మర్చిపోతాం అన్నమాట. అసలు మనిషిని చూసినట్టు అంటే మనిషి లోపల కూర్చొని ఉన్నట్టే అనిపిస్తుంది అన్నమాట. ఆ దేవుని చూడంగానే అంత మంచిగా అయితే అనిపించింది. ఆ దేవునికి అయితే ఇక మొక్క అయితే అంటే మొక్క అని లేదు, ఆ దేవునికి ప్రసాదం అప్పచెప్పి మేమైతే ఇంటికైతే వచ్చేసినాం అనమాట. ఇక ఇంటికి వచ్చేసిన తర్వాతకి ఇక వంట అయితే స్టార్ట్ చేసిన. ఇక నేను వంట అయితే చేసుకోవాలి కదా. ఇక్కడ వచ్చేసి ఇక మేము అసలు ఏం తినను కూడా తినలేదన్నమాట. మా పిల్లల కోసము ఒక ఉప్మా అయితే చేసి పెట్టిన. ఇంకా ఆడికి మా పిల్లల ఆకలి అవుతుంది అని చెప్పేసి అన్నారు. మేము ఇంటికి వచ్చేసరికి 2 అయ్యింది. 2 నుంచి ఇక ఎట్లా అన్నం వండే తప్పదు కదా, బగారన్నం అయితే వండుదామని చెప్పేసి బగారన్నం అయితే వండుతున్నాను అనమాట. ఫాస్ట్ మా పాప పడుకుంది, చిన్న పాప, మా పిల్లలు. ఇక నేనైతే అన్నం అయితే బగారన్నం అయితే రైస్ అయితే వండేస్తున్నాను అనమాట. బగారా రైస్ మనం బియ్యం అయితే ఎట్లా వండి పెట్టుకుంటామో ఇది కూడా సింపుల్గా అవుతుంది కదా అని చెప్పేసి నేను ఇక తొందరగా అయితే స్టార్ట్ చేసిన.
అలానే ఈ సారీ నాకు ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్, నా కోసము ఎట్లా ఉంది ఏందని. అయితే ఇంతకుముందుకి ఈ సారీ ఒకసారి పెద్దమ్మ పండుగకి అయితే కట్టుకున్నాను అనమాట. ఇది మళ్ళీ సెకండ్ టైము. కానీ మా ఆయన బాగాలేదు, నీకు సెట్ కాలేదని చెప్పేసి అంటా ఉన్నాడు. ఏమోలే ఇక కొత్తది కదా అందుకే కట్టుకున్నాను, బాగాలేకుండా వెళ్ళే అని చెప్పేసి అంటున్నాను. కానీ బాగాలేదంటే బాగుందని చెప్పేసి చెప్పిన ఎంతసేపు అక్క పిల్లలు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మా ఆయనేమో బాగాలేదు, నీకు సెట్ కాలేదని చెప్పి మా ఆయన అయితే చెప్తుండనమాట. ఎట్లా ఉంది ఏందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ సారీ మీద ఒక 2-3 రీల్స్ కూడా చేసిన, మంచిగా అనిపిస్తుంది. కానీ మా ఆయనకైతే నచ్చుతలేదనమాట. ఇంకా నచ్చకపోయినా సర్లే ఏం చేస్తాము, ఇంకా ఈసారి మంచిగా తీసుకుంటా అని చెప్పేసి చెప్పినాను అనమాట. ఇక మా పిల్లలు కూడా కొత్త డ్రెస్సు ఉందనమాట. అది వేసుకోమంటే వద్దు మాకు కుచ్చుకుంటుంది అని చెప్పేసి పాతదే ఇంతకు ముందుకి వేసుకున్నాయి, 2-3 సార్లు వేసుకోరు అనమాట. అది వేసుకోరు. ఇంక వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎందుకంటే ఏడుస్తూ ఉంటారు, చెప్పినా వినరు ఇక. అందుకని చెప్పేసి వాళ్ళకు ఇక నచ్చిందైతే వాళ్ళు వేసుకోరు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇక నేను ఇక బగారా రైస్ అయితే చేస్తున్నాను చూడండి. ఇంతకుముందుకి 2 సార్లు మీకు చూపించినాను కదా బగారా రైస్, అందుకే చూపించాలంటే అస్సలు మనసు ఒప్పుతలేదు. ఎందుకంటే చేసిందే చేసి మీకు విరక్తి పుడుతుంది కదా, చూడలేరు కదా. అందుకని చెప్పేసి కొంచెం నేను ఏం చేస్తున్నాను అనేది మీకు వీడియోలో తెలియాలి కాబట్టి అందుకనే ఇక నేను చూపిస్తున్నాను అనమాట. ఇక పచ్చిమిర్చి, ఆనియను, ఫస్ట్ నేను బగారా రైసు మనకు బిర్యానీలో అయితే ఎలా వేసుకుంటామో అవన్నీ ఫస్ట్ వేసుకొని నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్, తర్వాతకి అల్లం అనమాట. అల్లం వేసినప్పుడు ఆ టేస్ట్ వేరబ్బా, అంటే టేస్ట్ అంటున్నా స్మెల్ వేరబ్బా, చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. బిర్యానీ చేసిన స్మెల్ వస్తుంది, చాలా మంచిగా ఉంటుంది అనమాట. బగారా రైస్ చాలామంది తినరు కానీ చాలా బాగుంటుంది, చాలా ఇష్టం కూడా నాకైతే. ఎందుకో తినరనమాట చాలామంది, అస్సలు తినరు. అరగదు అంటారు కడుపులో. ఒక్కసారి తింటే మళ్ళీ అరగదు సాయంత్రం వరకు అని చెప్పేసి అనుకుంటారా ఏమో కానీ తినరనమాట. మేమైతే మంచిగా తింటాము, ఇక మాకైతే ఇష్టం అనమాట. ఇక నేనైతే బియ్యం అయితే ఫస్ట్ కడిగి పెట్టుకొని దాంట్లో అయితే వేసుకుంటున్నాను. ఇక బగారా రైస్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా పిల్లలు అంటే ఆ దేవుని దగ్గర బొమ్మలు అవన్నీ కనిపించినాయి అనమాట. కనిపిస్తే అవి కొనిపి అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నారు. ఇక వద్దు, అవి ఇంతకుముందుకే పీర్ల పండగకి బొమ్మలు తీసుకొని అవే వేస్ట్లో పడేసినాం, 200 అయినాయి. అస్సలు వద్దు, ఏమన్నా తిన్నా కానీ తింటారు అని చెప్పేసి వాళ్ళకు కొనిపించకుండా వచ్చినాం అనమాట. అసలు వేస్ట్, అసలు చాలా రోజులు ఉంచడం కూడా ఉంచుతలేరు అనమాట. పైసలన్నీ డబ్బులన్నీ పెట్టి వేస్ట్గా ఉట్టిగానే ఇంట్లో వేస్తున్నారు అని చెప్పేసి తీసుకోలేదు. ఇక ఎట్లా ఇప్పుడు చికెన్ ఇట్లా అన్నం వండుతున్నాం కదా, అవి ఉంటే పండ్లన్నీ వస్తాయి, మంచిగా తింటారు, హెల్తీ ఫుడ్ అని చెప్పేసి ఇక తీసుకోలేదు. ఇక్కడ వచ్చేసి ఇక బగారా రైస్ అయితే కంప్లీట్ అయ్యింది, మంచిగా అయింది చూడండి. అయితే కొంచెం మనం ఎట్లా అంటే బియ్యం ఎన్ని ఉన్నాయో దాంట్లో తగ్గట్టు పోసుకోవాలి. అవుతుందో కాదో అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకున్నాము అనుకోండి మెత్తగా అయిపోతుంది. ఇక నాకు మంచిగానే ఉండే, ఇక తినేసరికి ఎందుకో కొంచెం మెత్తగా అయితే అనిపించింది, కానీ చాలా బాగుంది చల్లారిన తర్వాతకి. ఇక బగారా రైస్ అయితే రెడీ కంప్లీట్ అయింది. ఇక్కడ వచ్చేసి నేను చికెన్ అని చెప్పిన కదా, చికెన్ కూడా చేస్తున్నాను అనమాట. ఇక మా పిల్లల ఆవిడికి అల్లరికి ఇక నేనైతే సగము చికెన్ వీడియో తీసిన, సగం తీయలేదన్నమాట, మర్చిపోయినా. అలా పోసేసి ఉడికిన దగ్గర వీడియో తీసిన తర్వాత కారము మసాలా ఇవన్నీ వేసేటప్పుడు అస్సలు గుర్తులేదన్నమాట, మర్చిపోతూ ఉంటా. ఒక్కొక్కసారి వీడియో ఆన్ చేసి కూడా ఆన్ అవుతుంది కదా అని చెప్పేసి దాన్ని పట్టించుకోకుండా తీసుకుంటా, తర్వాత చూస్తే వీడియో ఉండదు. కొన్నిసార్లు అలానే జరుగుతుంది అనమాట. కానీ ఇక ఏం చేస్తాము, ఈసారి కంపల్సరీ అయితే చికెన్ వీడియో అయితే మొత్తం పూర్తిగా అయితే తీసి మీకైతే పెడతానమాట. ఇక అందరూ ఒకే విధంగా చేస్తారు కానీ నా స్టైల్లో నేను కూడా చూపెట్టాలి కదా, అందుకని చెప్పేసి ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటే వీడియో పూర్తిగా అయితే తీయలేదు. కానీ ఏం చేస్తాను చెప్పండి, ఇంకా అడ్జస్ట్ కావాలి అంతేనా.
ఇక్కడ వచ్చేసి ఇక అయితే ఇంకోటి మా కోడళ్ళు ఏం చేసిరంటే డ్యాన్స్ చేద్దామక్క రీల్ చేద్దామని చెప్పేసి ఒకటే పెట్టిరనమాట. అయితే చేద్దామని చెప్పేసి ఇక నేను తొందరగా చేసి రీల్ చేద్దామన్నట్టు కూడా కొంచెం మర్చిపోయాను అనమాట. ఈ కారము ఇవన్నీ వేయడం అస్సలు మర్చిపోయినా. కానీ ఇక ఈసారి కంపల్సరీ మీకు ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఓకేనా, ఇదన్నమాట నా పండుగ, నా బోనాల వీడియో ఎట్లా ఉంది ఏందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్. మీ కామెంట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఎందుకంటే మీరు నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీస్తానన్నమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఎట్లా ఉంది ఏంటి అనేది మీకు నచ్చిందా నచ్చలేదా, ఇంకేమైనా మార్చుకోవాలా అని చెప్పేసి కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు చెప్తే నేను తప్పకుండా ట్రై చేస్తాను. ఓకేనా, నా వీడియోస్ చాలామందికి నచ్చకపోతుండొచ్చు, కానీ టైం అయితే పడుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అందరికీ నచ్చాలని అయితే లేదు. లైవ్ తీస్తున్నా, షార్ట్ వీడియోస్ తీస్తున్నా, లాంగ్ వీడియోస్ నా వల్ల ఎంత అవుతుందో అంతవరకు అయితే ట్రై చేస్తున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకేనా, బాయ్ బాయ్. ఆ దేవుణ్ణి అయితే నేను బాగుండాలి, నాతో పాటు మీరందరూ బాగుండాలని అయితే కోరుకుంటున్నాను.